ఈరోజు నేను మా కూర మ్యాచింగ్ అండి. ఇంతకేం కూర గెస్ చేయండి. గెస్ చేసేది ఏముందమ్మా, ఆకుకూర అయి ఉంటుంది అని అనుకుంటున్నారా? నిజంగానేనండి, ఆ పాలకూర. ఈరోజు మా వారికి పాలకూర పప్పు అంటే ఇష్టం, నాకేం మెంతికూర పప్పు అంటే ఇష్టము. మా అబ్బాయికి ఏమో అసలు పప్పు అంటే ఇష్టమే ఉండదండి. ఆకుకూర పులుసు కూర అయితే తింటాడు, కానీ పప్పు అంటే అసలు ఏ పప్పు తిండు. దోసకాయ పప్పు తిండు, టమాటా పప్పు తిండు, పప్పు అంటేనే వాడికి ఇష్టం ఉండదు. నాకే ఒక్కోసారి డౌట్ వస్తుందండి, చిన్నప్పుడు అసలు వీడికి ఏం వేసి పెట్టానా నేను అని గుర్తు రావట్లేదు. పప్పు చిన్నపిల్లలంటే పప్పే పెడతాము, ఏం వేసి పెట్టానో గుర్తు రావట్లేదు. ఇప్పుడైతే మాత్రం పప్పు తిండు. సరే, వాడి కోసం పులుసు కూర చేస్తున్నానండి. ఆకుకూరను శుభ్రం చేసేసి శుభ్రంగా కడిగి 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో వేసి ఉడకనిచ్చేసి తర్వాత తీసి ఇట్లా ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసి తాలింపు వేసేస్తే టేస్ట్ మాత్రం భలే బాగుందండి పాలకూర పులుసు కూర. మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి.